నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సుపరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్లే జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు జిల్లాలో రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో సుపరిపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలకు కట్టుబడి సూపర్ 6 పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన సీఎం చంద్రబాబు అపార అనుభవం, పాలనా దక్షతతో తల్లికి వందనం పథకం అమలు అయ్యిందని, కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని, ఫలితంగా సర్వత్రా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అందుకనే మాది పనిచేసే ప్రభుత్వమని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ఉద్ఘాటించారు. తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలు అవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో స్పందించారు. వేసవి సెలవులు ముగిసిన తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు చెప్పినట్లుగానే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారో వారందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసి జూన్ 12వ తేదీనే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారన్నారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్న మా ప్రభుత్వం పనితీరును చూసి ఓర్వలేని వైకాపా నాయకులు పన్నికట్టుకొని పనిచేసే ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి వైపు పయనిస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వారు పనిచేయడం శుభ పరిణామమన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టి నవ్యాంధ్ర నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్లే జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఇదే అదనంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైకాపా నాయకులు కుట్రలు పన్నుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విమర్శించారు. మామిడి రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేని, వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలు అమలు కాలేదని చిత్తూరు వైకాపా నాయకుడు విజయానందరెడ్డి చేసిన ఆరోపణలపై చిత్తూరు ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. గత వైకాపా ప్రభుత్వం అడ్డదారులకు పోయి మామిడి గుజ్జు పరిశ్రమల ఎక్స్పోర్ట్ వ్యవహారాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఎక్స్పోర్ట్ సక్రమంగా జరగకపోవడం వల్ల ప్రస్తుతం పరిశ్రమల వద్ద పల్పు భారీగా నిల్వలు పేరుకుపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కనీసం మద్దతు ధర 8 రూపాయలుగా ప్రకటించి 4 రూపాయలు అదనంగా రైతులకు అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అపోహాలను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తోతాపురి మామిడికాయల కొనుగోలు ప్రక్రియపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 98,000 ఎకరాలలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి పండిస్తున్నారని, పంట దిగుబడి క్రమంగా పెరుగుతోందన్నారు. జిల్లాలో 35 ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా అందులో 27 పరిశ్రమలు మాత్రమే మామిడి పండ్ల ప్రాసెసింగ్ చేస్తున్నాయని, గుజ్జు పరిశ్రమల ద్వారా ప్రతిరోజు దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల మామిడి ప్రాసెసింగ్ జరుగుతోందని తెలిపారు.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మామిడి దిగుబడి అధిక మొత్తంలో ఉంటుందని, 2023 సంవత్సరంలో సైతం అధిక దిగుబడి వచ్చిందని, ఆ సమయంలో గుజ్జు పరిశ్రమలో అధిక మొత్తంలో మామిడి పండ్ల ప్రాసెసింగ్ చేయడం జరిగిందని, అందులో దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇంకా పరిశ్రమల వద్ద మిగిలి ఉందని అన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం గుజ్జు పరిశ్రమల నుండి డిమాండ్ తక్కువగా ఉందని, దీనితో మామిడి ధర తక్కువ పలుకుతోందన్నారు. మామిడి రైతులు నష్టపోకూడదని ఉద్దేశంతో తోతాపురి మామిడికి 12 రూపాయలుగా ధర నిర్ణయిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, ఇందులో గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 4 రూపాయల మద్దతు ధరను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని తెలిపారు. జిల్లాలోని మామిడి రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 08572242777 9491077325 నెంబరు హెల్ప్ లైన్ నెంబర్కు సంప్రదించాలని కోరారు. మార్కెటింగ్ శాఖ ఏడీ, లీగల్, మెట్రాలజీ మరియు డీటీల ద్వారా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ర్యాంపులు, మండీల వద్ద మామిడి కొనుగోలు ధరలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. మనకి బెనిషియా లాగా కన్జంప్షన్కి యూస్ చేయడం కాకుండా దీని యొక్క ఎండ్ యూస్ అనేది ముఖ్యంగా పిక్కల్ వెరైటీ అండ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వీటి యొక్క ఎండ్ యూస్. మన చిత్తూరులో చూసుకున్నట్లయితే దగ్గర 40,000 హెక్టార్లు. 40,000 హెక్టార్లు అంటే 98,000 ఎకరాల్లో కేవలం తోతాపురి మామిడి మాత్రమే ఉంది. ఈ సంవత్సరం ఈ సీజన్కి గాను మనకి వచ్చే ఉత్పత్తి దగ్గర 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి. సో ప్రతి ఆల్టర్నేటివ్ ఇయర్ ఈ అవుట్పుట్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మొత్తం మనకి 35 యూనిట్స్ ఉన్నాయి. అందులో 27 మాత్రమే ప్రస్తుతము ఫంక్షన్ అవుతూ ఉన్నాయి. 27 యూనిట్స్ కలిపి ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ కెపాసిటీ అంటే వాళ్ళు పర్ డే ఎన్ని టన్నుల మ్యాంగోస్ ప్రాసెసింగ్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలంటే పర్ డే ఈ 27 యూనిట్స్ అన్ని కలిపి కూడా దగ్గర 6,500 నుంచి 7,000 టన్నుల మ్యాంగో, తోతాపురి మ్యాంగోని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మన దగ్గర ఒక 38 ర్యాంపులు ఉన్నాయి జిల్లాలో అండ్ 2-3 అగ్రికల్చర్ మండీస్ కూడా ఉన్నాయి. సో ఈ సంవత్సరం మనకున్న పరిస్థితి మనము విశ్లేషించుకుంటే మనకి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది. 5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఎందుకు ఇటువంటి స్థితిలో ఈ పరిస్థితి వచ్చింది అనే దానికి అర్థం చేసుకోవాలంటే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ యొక్క డిమాండ్. సో మ్యాంగో అనేది బైఎన్నియల్ క్రాప్, అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ క్రాప్ యొక్క అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. ఈసారి 2025లో వచ్చింది. ఇంతకుముందు 2023లో కూడా ఇదే విధంగా 5 లక్షల టన్నులు ఇంకా ఎక్కువగా మనకి ఉత్పత్తి వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ప్రాసెసింగ్ చేశారు అండ్ ఆ అవుట్పుట్టే ఇప్పటికీ కూడా 2 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 40,000 మెట్రిక్ టన్స్ యొక్క పల్ప్ అనేది ఇప్పటికీ వాళ్ళ షెల్ఫ్లో ఉంది. సో ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇండస్ట్రీస్ నుంచి రిలేటివ్గా ఈ ఇయర్ మనకి కొంచెం డిమాండ్ అనేది తక్కువగా ఉంది అండ్ సప్లై కూడా మనకి ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల సప్లై కూడా పెరిగింది. సో డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది అంటే మనకి మార్కెట్లో నెక్స్ట్ ఏమవుతుందో మనందరికీ తెలిసిందే, ప్రైస్ అనేది ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం వాటిల్లకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు పర్ కేజీ ప్రైస్ని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో ఇంతకుముందు చెప్పుకున్నట్లు 8 రూపాయలు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అండ్ 4 రూపాయలు సపోర్ట్ ప్రైస్. సపోర్ట్ ప్రైస్ అంటే ప్రభుత్వం రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్లో ఈ సపోర్ట్ ప్రైస్ని జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధానాన్ని మనము జిల్లాలో అమలు చేయడానికి మనము ఒక సెటప్ చేసుకున్నాము. సో మన వద్ద ఉన్న 27 ప్రాసెసింగ్ యూనిట్స్, 38 ర్యాంప్స్ అండ్ మండీస్,
ఈ ప్రతి ఒక్క లొకేషన్లో కూడా 2 టీమ్స్ చెప్పున, ప్రతి ఒక్క టీంలో ఒక హార్టికల్చర్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అండ్ ఒక విఆర్ఓ రెవెన్యూ ఎంప్లాయీ ఉంటారు. ప్రతి యూనిట్లో 2 షిఫ్ట్లు. మొదటి షిఫ్ట్ పొద్దున 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ 2 PM నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు ఈ షిఫ్ట్స్లో కూర్చొని మనం ఒక ప్రొఫార్మా ఇచ్చాము. ఆ యూనిట్ వద్ద వీళ్ళు కూర్చొని ఆ యూనిట్కి ఎంతమంది రైతులు వస్తున్నారు, రైతు పేరేంటి, ఆ రైతు ఎన్ని కేజీలు మామిడికాయ తీసుకొచ్చారు, తోతాపురి మామిడి, అండ్ ఏ ప్రైస్కి అమ్ముతున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటి, వాళ్ళ ఆధార్, ఇంకా ల్యాండ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మన టీం అక్కడ కూర్చొని ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ని మనము ఈ ప్రొఫార్మా కూడా మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ని మనము డైలీ, వీక్లీ అండ్ మంత్లీ రీకన్సైల్ చేసి సబ్సిడీ ప్రతి ఫార్మర్కి ఎంత సబ్సిడీ వస్తుంది అనేసి క్యాల్కులేట్ చేసి మనము గవర్నమెంట్కి రాయడం జరుగుతుంది. సో ఇది యూనిట్స్ వద్ద మనము ఎస్టాబ్లిష్ చేసుకున్న టీమ్స్. అండ్ ఇదే కాకుండా ప్రతి మండల్ లెవెల్ ఇన్ఛార్జెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. అండ్ కొన్ని మండలాల్లో ఎక్కడెక్కడైతే మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువగా ఉంది, ర్యాంప్స్ ఎక్కువగా ఉన్నాయి, పూతలపట్టు, తవనంపల్లి, గుడిపాల, ఇటువంటి మండలాల్లో మనము ఎక్కువగా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. సో ఈ 3 రోజులు ఎక్స్ట్రాగా ఎప్పుడైతే రైతులని ఛాంబర్లో పెట్టుకుంటారో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా వాళ్ళ ఫుల్ కెపాసిటీలో ఆ 3 రోజులు వాళ్ళు పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ క్రాప్ రెడీగా లేదు, ప్రాసెసింగ్ చేయడానికి ఏమీ లేవు, బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, రోడ్డు మీద అయితే ట్రాక్టర్స్లో కాయలు ఉన్నాయి, వాటిని తీసుకోలేరు. సో ఇమ్మెచ్యూర్ క్రాప్ హార్వెస్ట్ చేయడం వల్ల ప్రాసెసింగ్ స్లో అవుతుంది. యాక్చువల్గా మెచ్యూరిటీకి అంటే పక్వానికి వచ్చిన పంట మొత్తం కూడా ట్రాక్టర్స్లో రోడ్డు మీద ఉండిపోతుంది. సో దయచేసి రైతులందరికీ మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏమి అంటే, మనకి జూలై ఎండ్ వరకు ప్రాపర్గా 80% హార్వెస్ట్ టైం ఉంది. ఆగస్టు ఫస్ట్ 2 weeksలో కూడా మనకి టైం ఉంది. తొందరపడి ఎవరు కూడా మెచ్యూర్ క్రాప్ని హార్వెస్ట్ చేయకండి. దానివల్ల ఇంకా ఎక్కువ మనకి నష్టమే జరగబోతుంది. పక్వానికి వచ్చిన పంట ఇంకా చెడిపోతుంది. సో మెచ్యూర్ వచ్చిన తర్వాతనే మీరు హార్వెస్ట్ చేయాలి. అండ్ మెచ్యూర్ అయినంత వరకు అంటే సీజన్ ఎండ్ వరకు కూడా యూనిట్స్ అన్ని రన్ అవుతాయి. సీజన్ ఎండ్ వరకు కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి రైతులందరూ కూడా ఈ రిక్వెస్ట్ని ఖచ్చితంగా మీరు మన్నించాలని కోరుకుంటున్నాం. సో లాస్ట్ 8 రోజులుగా మనకి అన్ని ఇండస్ట్రీస్ రన్ అవుతున్నాయి. సో ఆ స్టాటిస్టిక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 8 రోజుల్లో మనము అన్ని ప్లాంట్స్ని కన్విన్స్ చేసి ఓపెన్ చేపించాము. ఈ రోజుకి దగ్గర 38,000 టన్నుల మ్యాంగోని మనం ప్రాసెస్ చేశాము. ర్యాంప్స్లో, మండీస్లో ఇంకొక 15-20,000 టన్స్ అనేవి బయట మార్కెట్స్ కూడా వెళ్ళి ఉంటాయి. సో ప్రజెంట్ స్టేటస్ ఇది. ఈ రోజు నుంచి మనము ప్రతి ఒక్క యూనిట్లో రేపటికి ఎంత అరైవల్ డిమాండ్ ఉంది, అంటే ఎంత ఛాంబర్స్లో కెపాసిటీ ఉంది, ప్లస్ బయట ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని రేపటికి యూనిట్లో ఎంత టోకన్స్ ఇవ్వగలరు అనేది కూడా మీకు అందరికీ కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో ఉంచుకొని హార్వెస్టింగ్ చేయాలి. అదేవిధంగా ఆ యూనిట్స్కి క్రాప్ తీసుకొస్తే చాలా తక్కువ నష్టంతో మనము సీజన్ని దాటుకొని వెళ్ళొచ్చు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆటోలు దొంగతనం చేసే 2 నిందితులను అరెస్టు చేసి 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు 1 టౌన్ సిఐ మహేశ్వర్ తెలిపారు. పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న ఆటోలను చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతికి చెందిన కొండల ఆదినారాయణ, చిన్నంగారి షణ్ముగం చిత్తూరు, తిరుపతిలో ఆటోలను దొంగతనం చేసేవారని, ఈ నేపథ్యంలో 4 ఆటోలను దొంగతనం చేసి 1 ఆటోను, విడి పరికరాలను వేరే ఆటోకు అమర్చుకున్నట్లు తెలిపారు. ఆటోల చోరీలపై అందిన ఫిర్యాదుల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 ఆటోలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో 1 టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
గత 2 నెలలుగా చిత్తూరు టౌన్ మరియు తిరుపతి సిటీలో ఆటోలు దొంగతనం చేసే ముఠా గురించి మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి మన రాజశ్రీ చిత్తూరు ఎస్పీ శ్రీ మణికంఠ చందోలు వారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో 1 టౌన్ సిఐ అయిన నేను మరియు 2 టౌన్ సిఐ నెట్టిగంటయ్య మా సిబ్బంది, మా ఎస్ఐలు, మా యొక్క క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి సీసీ కెమెరాల పరిశీలన ద్వారా మా దగ్గర మిస్ అవుతున్న సిఎన్జి ఆటోల గురించి రాబడిన సమాచారంపై అన్ని టోల్ గేట్లను మరియు రహదారి మధ్యలో ఉండే ఫ్యాక్టరీలు, షాపుల యొక్క టోల్ గేట్లను మా టీం పరిశీలించిన తర్వాత ఈ దొంగలను గుర్తించడమైనది. వాళ్ళ ఫోటో ఆధారంగా ఆ ఏరియా పోలీసులకి ఫోటోలను పంపించి వాళ్ళ సహకారంతో ఈ దొంగలు ఎవరైనా గుర్తించిన తర్వాత వాళ్ళ కోసం ఒక 5 నుంచి 6 రోజులు కష్టపడి వాళ్ళని పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి 4 ఆటోలు మనం రికవరీ చేయడం జరిగింది. తిరుపతి ఈస్ట్కు సంబంధించి ఒక ఆటో ఉంది, చిత్తూరు 1 టౌన్ వినాయకపురంలో ఒకటి, కట్టమంచి దగ్గర ఒకటి, అదేవిధంగా మన మురకంబట్టు దగ్గర ఒకటి, 4 ఆటోలు. 4 కూడా వీరు రాత్రిపూట ప్యాసింజర్ లాగా వస్తారు. ఏవి లాక్ చేయని వాటిని, లాక్ లేకుండా ఉన్న ఆటోలను మాత్రమే దొంగలిస్తారు. అది వాళ్ళ యొక్క ఎంఓ. వీళ్ళిద్దరికి గతంలో ఒక అతని పైన 35 కేసులు, దాంట్లో దాదాపు 18 కేసుల పైన శిక్షలు పడ్డాయి. ఇంకొక అతని పైన 9 కేసులు ఉన్నాయి. అతనికి కూడా 6 కన్విక్షన్లు ఉన్నాయి. మొదటి అతని పేరు వచ్చి ఆదినారాయణ, కొండల ఆదినారాయణ. ఈ అబ్బాయి తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గతంలో నేరాలు చేశాడు. అక్కడ ప్రతి చోట కూడా కన్విక్షన్ అనేది వచ్చింది. అదేవిధంగా రెండో అబ్బాయి పేరు వచ్చి చిన్నంగారి షణ్ముగం. ఇతను కూడా అందరూ జీవకోన తిరుపతిలో ఉంటారు. వీళ్ళందరి వృత్తి కూడా దొంగతనాలే, కాకపోతే బంధుత్వాలు కూడా ఏర్పరచుకున్నారు ఇంటర్నల్ గా వాళ్ళు. వీడు షణ్ముగము లేదంటే ఈ ఆదినారాయణ ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ ఆటోని అక్కడ ఉన్న డ్రైవర్లకి, బాడుగులకి ఇచ్చి, బాడుగులకు పేర్లు, నెంబర్లు మార్చేసి బాడుగులు తిప్పుతూ ఆ వచ్చే డబ్బుతో కాలాన్ని, వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ విధంగా ఎవరైనా పట్టుకున్నప్పుడు మాత్రమే మొహమాటం లేకుండా అన్ని కూడా అప్పచెప్పేస్తారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఈ దొంగతనాలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉంటారు. వచ్చి 4 ఆటోల విలువ, ఒక ఆటోలో వచ్చి సామాను, ఇంజన్ మరియు టైర్లు మాత్రమే వాడారు, ఇంకో వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు. వీటి మొత్తం విలువ వచ్చి 10,50,000. కంబట్లో దొంగలించిన ఆటోను మార్గ మధ్యంలో అది రిపేర్ వస్తే ఆటోను అక్కడే వదిలేసి ఇంజన్, టైర్లు, ఇంకా మీకు అక్కడ ఉన్న స్పేర్ పార్ట్స్ తీసుకొని వాళ్ళ సొంత ఆటోకి వేసుకున్నారు. బెంగళూరులో త్వరలోనే శ్రీవారి ఆలయం నిర్మించడం జరుగుతోందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల బెంగళూరులో టీటీడీ నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనడం జరిగిందని, ఈ నేపథ్యంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని కోరడం జరిగిందన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని వయ్యాలి కావలిలో ఉన్న టీటీడీ శ్రీవారి ఆలయం చిన్నదిగా ఉండడంతో పెద్ద ఆలయాన్ని నిర్మించేందుకు స్థలం కూడా కేటాయిస్తామని శివకుమార్ కోరారని తెలిపారు. స్థలం కేటాయించగానే ఆలయాన్ని నిర్మించేలా నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా టీటీడీకి 100 విద్యుత్ బస్సులు కూడా అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. టీటీడీ ఉచిత ఎలక్ట్రికల్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం పెరగడంతో పాటు శ్రీవారి మెట్లు, ఇతర ప్రాంతాలు ప్రైవేటు వాహనదారులు నిలువు దోపిడీ నుండి భక్తులకు విముక్తి లభిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలోనే తిరుపతిలో సిఎస్ఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు జరగనున్నదని, ల్యాబ్ నిర్మాణానికి స్థలాన్ని లీజ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే సమరసత ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో దాదాపు 1600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ విద్యా సంస్థలు విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. దీనితో పాటుగా వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరులో సౌభాగ్యం పేరుతో పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బోర్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా
ఇప్పుడు ఈ సిఎస్ఐఆర్ అనేది ఒక గవర్నమెంట్ సంస్థ ఒకటి ఉంది, ల్యాబ్. సిఎస్ఐఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ తిరుపతిలో పెద్ద ల్యాబ్ పెట్టబోతున్నారు. వాళ్ళు ఏదో కొంత ల్యాండ్ అడిగారు టీటీ రిలీజ్కి. అది ల్యాండ్ కూడా మనం శాంక్షన్ చేయాలా. వాళ్ళు అడిగేది 1 ఎకరా ల్యాండ్. కాబట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేటెస్ట్గా వాళ్ళు ల్యాబ్ పెడతామని ముందుకు వచ్చారు. అది కూడా ఇవాళ బోర్డులో నిర్ణయించి తీసుకున్నాం. అది ఇక్కడ పెడితే మొత్తం ఏదైతే ఉందో నెయ్యి కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే, వాటర్ కానీ అవన్నీ కూడా ఆ ల్యాబ్లో వాళ్ళు మనకు ఫ్రీగా చేసి ఇస్తారు. క్వాలిటీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఇక్కడ కూడా మనకు ఒక బ్రాంచ్, ఇక్కడ ఒకటి బ్రాంచ్ పెడతా ఉన్నారు, అమరావతిలో ఒకటి పెడతా ఉన్నారు, విశాఖపట్నంలో ఒకటి పెడతా ఉన్నారు. కాబట్టి మనం తిరుపతిలో పెట్టడానికి మనం బోర్డు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అది డిసైడ్ చేయలేదు. మనం ల్యాండ్ ఇవ్వాలని అనుకున్నాం, కానీ ఇక్కడ అలిపిరి దగ్గర ఎక్కడో చోట ఇవ్వాలి. ఇప్పుడు మనం అది ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో అదేవిధంగా ఇక ముఖ్యంగా ఈ ఎస్వి కాలేజీ ఏదైతే ఉందో మన టీటీడీ కాలేజెస్, దాదాపు సుమారు 200 మంది లెక్చరర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్ కానీ లేదా డిగ్రీ కాలేజ్ కానీ వాటిల్లో వాళ్ళందరూ ఇప్పటిదాకా 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. అదేవిధంగా సిమ్స్లో కానీ లేదా బోర్డులో కానీ లేదా మొత్తం తిరుమలలో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళని కాదని గత పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. లెక్చరర్స్ కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లెక్చరర్స్ని తీసుకోవాలి ఒక 200 మందిని అని. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకోవద్దని అంటలేం, కానీ పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంతవరకు పర్మనెంట్ కాలేదు, వాళ్ళకి ఐడి కార్డు లేదు, వాళ్ళకి మెడికల్ కార్డు లేదు, ఏమీ లేదు. సో కొంతమంది రిటైర్మెంట్కి దగ్గర వచ్చేసారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.